2004 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కమ్మ వాళ్ళ దగ్గర సంపద ఉంది. 2004 కంటే ముందు. అప్పుడు 2004లో రామోజీరావు ఈ బిలియనీర్స్ డేటాలో ఉండే, ఏది సంపన్నుల జాబితాలో ఉండే. ఎప్పుడైతే 2004లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయిందో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2004లో పోయిందంటే ఇక మళ్ళీ తెలంగాణకు సంబంధం లేకుండా అయిపోయింది. సరే, ఏపీలో వచ్చింది 2014లో. ఈ 2004లో కంటే ముందు రామోజీరావు అంటే కమ్మ శకం ముగిసింది. కమ్మవారి శకం ఇక్కడ ముగిసింది. ఈ కమ్మవారి శకం ఉన్నన్ని రోజులు కమ్మవారి సంపద పెరిగింది. కమ్మ కాంట్రాక్టర్లు, కమ్మ కన్స్ట్రక్షన్స్, కమ్మకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, కమ్మ కంపెనీల సంపద పెరిగింది. ఎప్పుడైతే 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిందో, రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత రెడ్ల సంపద స్టార్ట్ అయింది. అప్పుడు ఇక రెడ్ల సంపద అప్పుడు స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది రెడ్ల సంపద? 2004 తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2014 వరకు, 2004 నుంచి 2014 వరకు రెడ్ల సంపద స్టార్ట్ అయింది. ఎట్లా స్టార్ట్ అయింది రెడ్ల సంపద? వీళ్ళు ఎట్లా వీళ్ళ చేతుల్లోకి సంపద వచ్చింది అనేది ఒక్కసారి లెక్కలు చూద్దాం. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎవరి సంపదలు ఎట్లా పెరుగుకుంటూ వచ్చినాయి ఒక్కసారి మనము 2003 వరకు, 2023 వరకు, 2004 నుంచి 2023 వరకు జరిగినటువంటి కార్యక్రమం. ఇందులో చాలా మంది వెలమలు వచ్చేసారు. ఎప్పుడు వచ్చారు వెలమలు? 2014 తర్వాత వెలమలు వచ్చారు. 2004 కంటే ముందు కమ్మలు బిలియనీర్లు అయ్యారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు రాజశేఖర్ రెడ్డి హయాంలో రెడ్లు బిలియనీర్లు అయ్యారు. తర్వాత 2014 నుంచి 2023 వరకు వెలమలు బిలియనీర్లు అయ్యారు. సో ఆ రెడ్లు అత్యధిక శాతంలో బిలియనీర్లు అయ్యడం వల్ల ఆ సంపద ఇట్లా కొనసాగుతుంది. ఏం జరిగిందని చూస్తే ఇప్పుడు మొత్తం హైదరాబాద్లో 100 మంది, టాప్ 100 మంది బాగా పైసలు ఉన్నోళ్ళ లెక్క తీస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఇగో ఇదే ఆ లెక్క. ఆల్రెడీ మన వెబ్సైట్లో కూడా ఇది ఉంది. మురళీ దివి ఫ్యామిలీకి సంబంధించి దివీస్ ల్యాబొరేటరీ వాళ్ళ దగ్గర ఈ 64,000 కోట్ల రూపాయలు 2023 నాటికి, ఇప్పుడు 90,000 కోట్లు ఉంది. సరే, ఆయన కమ్మ సామాజిక వర్గం. పివి కృష్ణారెడ్డి 54,000 కోట్లు రెడ్డి. పిచ్చిరెడ్డి 22,700 కోట్లు. ఇప్పుడు ఆయన పిచ్చిరెడ్డి పెరిగింది. సుబ్రహ్మణ్యారెడ్డి 19,000 కోట్లు. ఇగో టాప్ 100 లిస్టు చూస్తా ఉన్నా చూడండి. జూపల్లి రామేశ్వరరావు ఫ్యామిలీ, మై హోమ్ ఇండస్ట్రీస్. ఇగో వెలమ, ఈయన వచ్చిండు చూడు. ఎప్పుడు? కేసీఆర్ వచ్చిన తర్వాత వచ్చిండు. వెలమ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెలమల సంపద పెరుగుకుంటూ వచ్చింది. ఇక్కడ ఆ తర్వాత రామేశ్వరరావు జూపల్లి ఫ్యామిలీకి సంబంధించినటువంటి దాదాపు ఇప్పుడు ఒక 30-40,000 కోట్ల రూపాయల సామ్రాజ్యమైంది. ఇక వెంకటేశ్వర్లు జాస్తి ఫ్యామిలీ, ఈయన కమ్మ సామాజిక వర్గం. అయోధ్య రామిరెడ్డి, ఈయన రెడ్డి సామాజిక వర్గం. జిఎస్ రాజు, వీళ్ళు రాజులు. మహితా దళిత దాట్ల అండ్ ఫ్యామిలీ బయాలజికల్కి సంబంధించి వీళ్ళు రాజుల ఫ్యామిలీ. చిగురుపాటి కృష్ణప్రసాద్ కమ్మ. జి అమరేందర్ రెడ్డి రెడ్డి. లండపరేణి వీరయ్య చౌదరి కమ్మ. ఇక టాప్ 100 చూడండి. మురళీదేవి, ఇక ఇది అయిపోయింది కదా. ఇక టాప్ 30, ఇగో ఇది. ఇక టాప్ 100 చూడరు ఇక ఎట్లా ఉందో. టాప్ 100 బాగా పైసలు ఎవరి దగ్గర పోగుబడ్డాయి అని అంటే కృష్ణారెడ్డి రెడ్డి, పిచ్చిరెడ్డి రెడ్డి, సుబ్రహ్మణ్యారెడ్డి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి రెడ్డి, అమరేందర్ రెడ్డి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి రెడ్డి, నిత్యానందరెడ్డి రెడ్డి, శరత్ చంద్రారెడ్డి రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి రెడ్డి, పద్మనాభరెడ్డి చింత రెడ్డి, వేముల నరసింహారెడ్డి రెడ్డి, ఏవిఆర్ మూర్తిరెడ్డి ఈయన రెడ్డి, వి రాంప్రసాద్ రెడ్డి రెడ్డి,
సుబ్రహ్మణ్య రెడ్డి, సునీల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, పాపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దినేష్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, ఏ ప్రతాప్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, మాధవరెడ్డి, రమణారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సుబ్బారెడ్డి, వెంకట ప్రతాప్ రెడ్డి, హర్షారెడ్డి, పద్మజ గంగిరెడ్డి, దయానిధిరావు. ఇగో దయానిధిరావు ఇది కూడా వాళ్ళ ఫ్యామిలీయే, అందులో పార్ట్నర్స్ వంశీరామ్ బిల్డర్స్. ఎం శంకరన్, ఈయన రెడ్డి సామాజిక వర్గం. శోభన కామినేని అపోలోకి సంబంధించి ఇందులో కూడా రెడ్లు ఉన్నారు. ఆ తర్వాత ఇగో ఇట్లా టి హరీష్ రావు, ఆ తర్వాత ఇట్లా 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 ఇగో టాప్ 100, ఇగో టాప్ 100 చూసుకోరు, మొత్తం వాళ్ళే. ఇక ఇందులో ఇగో అనిల్ యాదవ్ బొడ్డు అని ఉండా, అప్రూప ఇన్ఫా ప్రాజెక్టు. ఇగో ఈయన ఒక్కడు 80వ ప్లేస్లో ఒక్క బీసీ. టాప్ 100 మొత్తం సంపద అంతా వీళ్ళది. వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది సంపద అంటే అధికారంలో ఉన్నటువంటి సామాజిక వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళ చేతుల్లో సంపద ఉంటుంది. ఒక్కసారి బీసీలు అధికారంలోకి వస్తే బీసీ బిలియనీర్లు తయారవుతారు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అధికారాన్ని, ఎందుకు గెలవాలి ఎన్నికల్లో, ఎందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఈ సంపద. మనమేమో 500 రూపాయల కాడ ఓటు కాడ ఉన్నాం, వీళ్ళేమో 5 లక్షల కోట్ల సంపద కాడ కూర్చున్నారు. వీళ్ళు ఓటును కొంటా ఉన్నారు. ఎందుకు కొంటా ఉన్నారు? ఈ సంపద కోసం కొంటా ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఒకసారి బీసీలు గనక అధికారంలోకి వస్తే ఈ టాప్ 100 జాబితా కంప్లీట్గా మారిపోతుంది. బీసీ కాంట్రాక్టర్లు వస్తారు, బీసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు దక్కుతాయి, బీసీలకు మంచి మంచి పోస్టింగ్లు వస్తాయి, బీసీల బతుకులు కూడా మారుతాయి. ఇక్కడ ఈ టాప్ 100 ఒక్కటే కాదు, ఇంకా